హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీరు గూగుల్ క్రోమ్లో ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ట్రాన్స్లేషన్ బటన్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తే చూడండి. ఇప్పుడు ఒక సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు కింద చూస్తున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు అని ఉంది. సో కొన్ని సైట్స్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయకుండా ఎలా చేయాలి, ఇక్కడ కనిపిస్తున్న పాపప్ని ఎలా తీసేయాలని చెప్తాను. సో ఒక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో దీన్ని మీరు తీసేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. రైట్ సైడ్ టాప్లో ఈ విధమైన రెడ్ సింబల్ ఉంది కదా, ఈ ఆరో సింబల్, దాని మీద ట్యాప్ చేసుకోండి. సో దాని తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత మీది స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు లాంగ్వేజెస్ అని ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఆఫర్ టు ట్రాన్స్లేట్ పేజెస్ ఇన్ అదర్ లాంగ్వేజ్ అని ఉంది కదా ఆప్షన్ లాస్ట్లో. సో ఇది ఎనేబుల్లో ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. బ్లూ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ డిజబుల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఈ ఆప్షన్ కనబడుతుంది. నేను సైట్ రీఫ్రెష్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ అయితే చూపించట్లేదు, చూసారా? ఇక ఏ సైట్ ఓపెన్ చేసినా మీకు ట్రాన్స్లేట్ ఆప్షన్ అయితే చూపించదు. మీకు మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే టాప్లో 3 డాట్స్ ఉన్నాయో దాని మీద క్లిక్ చేసుకోండి. రైట్ సైడ్ టాప్లో క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీది స్క్రాల్ చేసి లాంగ్వేజ్ మీద ట్యాప్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఇంతకుముందు మీరు డిజబుల్ చేసిన దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ఆప్షన్ అయితే డిజబుల్ కావాలంటే డిజబుల్ చేసుకోవచ్చు, ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇది గైడ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.